హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. మెగా ఫ్యామిలీ లేకపోతే కొంతమందికి జీవన ఉపాధి దొరకట్లేదు, కొంతమందికి కడుపు నిండటం కూడా కష్టమైపోతుంది, బ్రతకటం అస్సలు చేత కావట్లా. ఎందుకంటే కాళ్ళు చేతులు పనిచేస్తున్నా ఎందుకో చచ్చుపడిపోయినటువంటి వ్యక్తుల్లా పనిచేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎంతసేపు ఆ కుటుంబం మీద పడి ఏడవటం తప్ప ఇంకొక వ్యాపకం లేదు. ఇల్లు కూడా గడవటం కష్టమైపోతుంది. ఇంట్లో పిల్లలకు కూడా అన్నం పెట్టడానికి కూడా బ్రతుకు తెరువు కష్టమైపోతుంది. అందుకనే మెగాస్టార్ కుటుంబాన్ని, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఆ కుటుంబాన్ని ఏదో ఒక రకంగా విమర్శించాలి అనేటువంటి వ్యక్తులు చాలామందే తయారైపోయారు అనుకోండి. ఎందుకంటే వాళ్ళ పొట్టకూటి కోసం, వాళ్ళ సెలబ్రిటీ అయిపోవాలని కోసం ఏదో తెల్ల సొక్క వేసుకుని బయటికి ఇష్టానుసారం అరే తురేలు కొడుతూ ఏది పడితే అది మాట్లాడేయచ్చు అనేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది అయిపోయారు. ఇక్కడ ఈ వ్యక్తి గురించి ఆయన ఎవరో నాకు తెలియదు, నాకు అవసరం లేదు కూడా. ఆయన తెలంగాణకి సంబంధించి, హైదరాబాద్కి సంబంధించిన ఏదో నాయకుడట. కాకపోతే మొన్నటి వరకు ఏదో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారట. ఇప్పుడు సడన్గా బీసీవై పార్టీ, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక నాయకుడు బీసీవై పార్టీని స్థాపించారు. బీసీల కోసం, బీసీల అభ్యున్నత కోసం స్థాపించాను అని చెప్పారు. బట్ నడవడికి చూస్తుంటే అలా కనిపించట్ల. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు వెనకాల ఉండటం వల్ల మరి ఆయన చేసే ఆయన ఎజెండా ఏంటో, వెనకాల ఎవరుండి ఆయన్ని నడిపిస్తున్నారో తెలియదు. కానీ మాట్లాడుకుందాం దాని గురించి కూడా. ముఖ్యంగా ఈయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఒకసారి చెప్పండి సార్, మీ బాధ ఏంటి? పాగల్ కళ్యాణి అంట ఈ రోజు ఇంత పెద్ద దీక్ష నడుస్తుంటే బీసీ బిడ్డకు మద్దతు తెలపలేకపోయినావు. పార్టీ పెట్టినప్పుడు జనసేనలో బీసీలే మా రక్తం అని చెప్పిన బీసీ బిడ్డ, ఇంత పెద్ద బిడ్డ ఇక్కడ దర్రా చేస్తుంటే, సాగు బతుకులల్లా కొట్టు మీద ఆడుతుంటే ఇవాళ నీకు సిగ్గు శరం లేకుండా ఈడ వండుకున్నావు పాగల్ కళ్యాణ్ అని అడుగుతున్నా. మా సరిహద్దులలో సైనికుల కంటే గొప్పలా మీరు? మా పిల్లలు 12వ తరగతి పూర్తి చేసుకుని సరిహద్దులలో చనిపోయే సైనికులు, ఆర్మీ జవాన్ల కంటే గొప్పలారా సినిమా హీరోలు, సౌటలారా మీరు? ఇవాళ సౌటలారా రక్తం మరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఏడవండుకున్నవరా నువ్వు? ఇంతకు ఏడవండుకున్నవరా? నేను నాడు పార్టీ పెట్టినప్పుడే పవన్ కళ్యాణ్ మోసగాడు, బీసీలకు ఎస్సీలకు మోసగాడు వేడు, వీడికి ఓట్లు వేయద్దు ఆంధ్రలో తెలంగాణలో అని చెప్పిన విండి నేను. ఈ రోజు అవుపిస్తుంది కదా, ఇక్కడ కూర్చున్న అన్నదమ్ములకు అందరికి అవుపిస్తుంది కదా. ఎందుకు అసలు పక్కకే ఉంది కదా, పిలిస్తే పలికే అంత పార్టీ ఆఫీస్ పక్కకే ఉంది కదా, జనసేన ఆఫీసు. చంద్రబాబు నాయుడు అంటే మూర్ఖుడు. నేను 40 ఏళ్ళ 50 ఏళ్ళ జీవిత చరిత్రలో మా భోజన బిడ్డలందరికీ తెలుసు మూర్ఖుడు. నువ్వెందుకు వస్తలేవు ఇయ్యాల? మీ అన్న సిల్క పలుకులు వాళ్ళకుంటే సినిమాలలో తిరుగుతుండు, నువ్వు సినిమాలలోకి వెళ్ళొచ్చి మా పూరల్ని అన్యాయం చేస్తున్నావు. పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి పెద్ద పీఠం వేసుకున్నా జనసేన, ఇక్కడ ఏది, ఇక్కడ బీసీల కండవలు వేసుకొని నువ్వు డిప్యూటీ సీఎం అయినావు. బిడ్డ ఇవాళ సిగ్గు లేకుండా ఎడవనుకున్నావు బాబు నువ్వు. తెలిసి తెలియని పూర్వాలు కామెంట్లు పెట్టేటోళ్ళు ఇలా గుర్తు. ఇలా పాపం నోటికి ఏది వస్తే అది మాట్లాడేశాడు పాపం. అంటే నాయకుడు అయ్యాడో లేదంటే తీసుకొచ్చి నేను ముందు నుంచో పెట్టి కదర్ సొక్క వేసేసి రాజకీయ నాయకుడిని చేద్దాం అనుకున్నారో ఏమో తెలియదు. కానీ అంటే ఇలాంటి వాళ్ళకి మైండ్ ఎక్కడికన్నా మోకాల్లో కన్నా అరికాల్లో ఉందో అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయిందో కూడా తెలియనటువంటి మాటలు. మిడిమిడి జ్ఞానం అంటారు కదా, మిడిమిడి జ్ఞానం అంటే ఇలాంటి వ్యక్తుల్ని చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇతనిలో రాజకీయ నాయకుడిగా ఉండేటువంటి కనీస పరిజ్ఞానం అంటారు కదా, విషయ పరిజ్ఞానం కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద స్పందించేటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం, ఏం మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడాలి, దేని గురించి మనం అడగాలి, ఎవరికి సపోర్ట్ చేసినప్పుడు ఎవరి గురించి ఏ రకంగా మనం పొగడాలి, దాని గురించి మాట్లాడుకోవాలి. కానీ సబ్జెక్టు గురించి ఇలా సందర్భం లేకుండా అసందర్భంగా ఇష్టానుసారం అరే తురేలు కొడుతూ మనం పెద్ద రాజకీయ నాయకుడు అని చెప్పి, అరే తురేలు కొడితేనే మన రాజకీయ నాయకుడు అనేటువంటి భావన అక్కడ నోరు గట్టిగా ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేయచ్చు అనుకుంటే కరెక్ట్ కాదు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. ఆయనంట బీసీల పేరు చెప్పుకునే అధికారంలోకి వచ్చారట, డిప్యూటీ సీఎం అయ్యారట, రాజకీయ పార్టీ పెట్టారట. ఆ రోజే ఈయన చెప్పేశాడట పవన్ కళ్యాణ్ గారు బీసీలకి దళితులకి న్యాయం చేయరు అని చెప్పి. ఆయన పోటీ చేసినటువంటి ఈయనకి పెద్ద మనిషికి, ఆయన పేరేంటో నాకు తెలియదు కానీ, బాబు పెద్ద మనిషి తెల్ల సొక్క వేసుకున్నాం, చాలా గొప్పగా చెబుతావేమో, నీ దగ్గర విషయం పరిజ్ఞానం ఏమైనా ఉందేమో అనుకున్నా కానీ డొల్లా, సారీ ఇక్కడ లేదు కదా, అరికాల్లో ఉన్నట్టుంది, కొంచెం ఏమన్నా మర్దనా చేసుకోండి, కొంచెం మెరుగు అవుతుంది, బెటర్గా పనిచేస్తుంది. ఓకేనా? ఇకపోతే అక్కడ ఆ మైండ్తో కొంచెం ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి తెలంగాణకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరికి ఇచ్చారో తెలుసా? మొన్న తెలంగాణలో పోటీ చేసినటువంటి సీట్లలో ఎంతమందికి బీసీలకు ఇచ్చారో తెలుసా?
ఐడియా ఉందా? సరే, ఆంధ్రప్రదేశ్లో 21 స్థానాల్లో పోటీ చేశారు. ఎంతమంది బీసీలకు ఇచ్చారో తెలుసా? ఐడియా ఉందా కనీసం? లేకపోతే తెలుసుకోవచ్చు కదా, సోషల్ మీడియా జమానే కదా, గూగుల్లోనో లేదంటే ఇంకొక దాంట్లోనో కొడితే వచ్చేస్తుంది కదా మనకి. ఎంతమంది దళితులకు ఇచ్చారో తెలుసా? అవగాహన ఉందా కనీసం? మైండ్ లేదు. సరే, గూగుల్లో అయినా చెప్తే తెలుసుకోవచ్చుగా. మనం నోటుకు వచ్చినట్టు అరే తురేలు కొడితే మాత్రం మన నాయకుడు అయిపోతాం అనుకుంటే ఎలా? సరే, పక్కన పెడదాం. మీరు ఎవరి గురించి అయితే మీరు అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆ సభ దాని గురించి ఆయనకి సంఘీభావం తెలపడానికి వెళ్ళారో ఆ వ్యక్తి ఎలా వచ్చాడో తెలుసా అయ్యా మీకు? మిస్టర్ సార్ ఎవరో నాకైతే తెలియదు ఆయన పేరు. సార్ ఒకసారి ఆయన అడగండి. పోని బీసీవై రామచంద్ర యాదవ్ అనేటువంటి బోడే రామచంద్ర యాదవ్ అనేటువంటి వ్యక్తి 2019లో మీరు తిట్టినటువంటి, ఇప్పుడు మీరు తిడుతున్నటువంటి అరే తురే కొడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారే పొంగనూరు ఎమ్మెల్యేగా జనసేన పార్టీ నుంచి టికెట్ ఇచ్చారు అక్కడ. అర్థమైందా? ఆయనకే అక్కడ ఉండేటువంటి ఆయన లోకల్గా ఉండేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆయనకు కొట్లాటలు ఉంటే కొట్టుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద దాడి చేస్తే ఆయన నిలబడ్డారు. ఆయన పార్టీ నిలబడింది. మీకు ఐడియా ఉందా? అసలు బీసీవై రామచంద్ర యాదవ్ అంటే బోడే రామచంద్ర యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రపంచానికి పరిచయం అయిందే జనసేన పార్టీ వల్లయ్యా, పవన్ కళ్యాణ్ వల్లయ్యా. ఆ మాత్రం తెలీదా మనకి? తెలియకపోతే తెలుసుకోవాలా. పక్కన ఉన్నటువంటి మనిషి మాట్లాడలేకపోతే పక్కన ఉన్న వాళ్ళ దగ్గర అడగాలిగా, తెలుసుకోవాలిగా. ఇలా అరికాల్లో మైండ్ పెట్టుకుని బయటకు వచ్చి మాట్లాడేస్తాం. ఆయన బయటకు వచ్చి తీసుకొస్తే తప్ప ఆయన ఈ రోజు రాజకీయ నాయకుడిగా బయటకు తెలియలే. ఆ తర్వాత పెద్ద పెద్ద పార్టీలు పెట్టేశారు. సడన్ గా అన్ని వేల కోట్లు ఎలా వచ్చేసాయో ఇంకోటి ఏంటో ఆ దేవుడికి ఎరుక. అర్థమైందా? పక్కన పెడదాం దాని గురించి. ఆయన గురించి మనకు అనవసరం కూడా. ఇకపోతే చిరంజీవి గారి గురించి నేను మొదటి నుంచి చెప్తున్నా. చిరంజీవి గారి జోలికి వచ్చే ముందు 1కి 10 సార్లు మీరు ఎంక్వైరీ చేసుకుని రండి. చిరంజీవి గారి అనవసరంగా ఆయన సాఫ్ట్ కార్నర్ కదా, మనం ఏది పడితే అది మాట్లాడేస్తామంటే జాగ్రత్త. అర్థమైందా? మీకు తెలియకపోతే తెలుసుకోండి. అర్థమైందా? బీసీలకి ఎంపీ సీట్లు, రాజ్యసభ సీట్లు తీసుకుని వెళ్ళిపోయి కూర్చున్న వాళ్ళు ఎవరో బీసీలకి న్యాయం చేయలా. అర్థమైందా? అక్కడ కూర్చుని నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తి న్యాయం చేస్తాడో లేదో అని చెప్పి చిరంజీవి గారు ఎప్పుడు ఆలోచించలా. ఆయన పార్టీ ప్రజారాజ్యం పార్టీ అనేటువంటి పార్టీ 2009 ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు, మిస్టర్ నీకు తెలుసో తెలీదో, మరి నీకు అక్కడ అవగాహన ఉందో లేదో కొంచెం, అందుకని అంటున్నా నవరత్న తైలం అనేది ఉంటుంది, కొంచెం అరికాల్లో మైండ్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా రాసుకుంటే తెలుస్తుంది. 100కు పైగా సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 100కు పైగా సీట్లు భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చరిత్రలో 100కు పైగా సీట్లు బీసీలకు కేటాయించినటువంటి ఏకైక పార్టీ ఎప్పటికైనా సరే నాకు తెలిసి ఆ రికార్డు ఇప్పటి వరకు ఎవ్వరూ చెరిపేయలేరు. 2009 వరకు ఎవ్వరు ఇవ్వలేదు. అది చిరంజీవి గారు ఇచ్చి చూపించారు. ఓసీలు పోటీ చేసేటువంటి స్థానంలో కూడా బీసీలను నుంచోపెట్టి తుపాకుల మునెమ్మ అనేటువంటి ఒక గిరిజన బిడ్డకి సీట్ ఇచ్చినటువంటి ఘనమైనటువంటి చరిత్ర, సామాజిక న్యాయం అంటే ఏంటో చూపించినటువంటి చరిత్ర ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు చేశారు. తెలియకపోతే తెలుసుకో. ఆ తర్వాత మీలాంటి వాళ్ళు ఏమన్నా, మీరు ఎవరో నాకు తెలియదు, ఆ బోడే రామచంద్ర యాదవ్ అనేటువంటి వ్యక్తి ఆయన ఎందుకు నిరాహార దీక్ష చేశాడో, ఎందుకు విరమించాడో, ఎందుకు స్టార్ట్ చేశాడో ఎవరికి అర్థమే కాల. తలలు జుట్టులు పట్టుకుని పీక్కుంటున్నారు ఆయన. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అర్థం కాలే ఇప్పటి వరకు కూడా. కొంతమంది వెళ్ళిపోయి ఆయన సంఘీభావం ఎందుకు సంఘీభావం తెలుపుతున్నారో కూడా అర్థం కాల. ఇకపోతే ఆయన అడుగు లేతే చెప్తారు. లేదంటే తెలంగాణలో ఎంతమంది బీసీలకు ప్రజారాజ్యం పార్టీలో సీట్లు ఇచ్చారో అడుగు చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఎంతమందికి, ఎస్సీలు ఎస్టీలకి సీట్లు ఇచ్చారో చిరంజీవి గారు అడుగు తెలుసుకో, లేదా తెలియపోతే. అర్థమైందా? అంతేగాని ఎవరైతే సదరు వ్యక్తి ఉన్నారో ఆయన కానీ, లేదంటే అక్కడ పడుకున్నటువంటి ఆయన కానీ, లేదంటే బీసీలకి నాయకుడు అని చెప్పుకునేటువంటి వ్యక్తి రాజ్యసభ సీట్లు ఏ పార్టీ వస్తే ఆ పార్టీలకు వెళ్ళిపోయి రాజ్యసభ సీట్లు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు కానీ, ఎవరైతే బీసీల మీద మేము పెద్ద తోపులం అని చెప్పి విర్రవీగిపోతున్నటువంటి వ్యక్తులు కానీ, మరి చిరంజీవి గారు దేశ రాజకీయ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎవరు కూడా ఇవ్వనటువంటి సీట్లు ఇచ్చారు కదా 2014లో. ఆ తర్వాత 2009 తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని, తెలుగుదేశం పార్టీని, ఏ పార్టీనైనా మీరు కూడా ఎందుకు ఇవ్వరు అని డిమాండ్ చేయలేకపోయారే? రాజ్యసభ సీట్లు తీసుకుని వెళ్ళిపోవడం కాదు కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి దూకేయటం కాదు కదా,
బీసీలు మా వెనకాల ఉన్నారని చెప్పి విర్రవీగిపోవటం ఇలాంటి సొల్లు మాటలు కాదు కదా. మీరేం చేశారు? ఎందుకని చిరంజీవి గారు ఇచ్చినప్పుడు దాన్ని కంటిన్యూ చేయండి అని చెప్పి అడగటానికి కూడా నోరు రానటువంటి వ్యక్తులు చిరంజీవి గారిని విమర్శిస్తారా? చిరంజీవి గారిని విమర్శించేంత స్థాయి మనకుందా? మనం బీసీలకు ఏం చేసాం? బీసీలకు అంత బలమైనటువంటి ఒక హీరోగా వచ్చి సోకాల్డ్ నువ్వన్న హీరోలు అని చెప్పి చులకనగా మాట్లాడేటువంటి ఆ చిరంజీవి గారు ఈరోజు ఎంత గొప్పగా చిరంజీవి గారు బీసీలకి వెనకాల వెన్నుదన్నుగా నిలిచారో ఒకసారి తెలుసుకో. ఆ తర్వాత 2019లో అప్పుడు అడిగావా? అప్పుడు మీరు అడిగారా? ఎవరైనా బీసీలకు సంబంధించినటువంటి నాయకులు అడిగారా? ఆయన ఇచ్చాడు, మీరు ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? ఇవ్వాలి అని చెప్పి ఎందుకు డిమాండ్ చేయలేదు? అడిగారా? లేదు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు, ఆయన్ని తిడుతున్నారు. అర్థమవుతుందా? జాగ్రత్త. చిరంజీవి గారి దగ్గరికి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి, నిజాలు తెలుసుకుని మాట్లాడండి. ఇకపోతే మరి 2024 వరకు అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని ఏం చేశారయ్యా మీరు? అడిగారా? అప్పుడు నోరెందుకు లెగలేకపోయింది మీకు? అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయింది? మరి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారి కన్నా బీసీలకు సీట్లు ఇచ్చినటువంటి చరిత్ర ఉందా? బీసీలకు సంబంధించినటువంటి ఎంతమంది నాయకులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నారో ఇప్పుడున్నటువంటి నాయకులు వీళ్ళందరూ ఏ పార్టీకి సంబంధించి మొట్టమొదట బయటకు తీసుకొచ్చి ఈరోజు మినిస్టర్లుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు బయటికి పరిచయం అయిందంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? తెలుసుకోలేకపోతే, తెలియకపోతే గూగుల్లో ఉన్నాయి, అనేకమైనటువంటి పత్రికలు ఉంటాయి, రీసెర్చెస్ ఉంటాయి. ఒకసారి తెలుసుకోండి. మీకు సీనియర్లు ఉంటారు కదా, రాజకీయ నాయకులు ఉంటారు కదా, వాళ్ళని అడగండి. అంతేగాని ఇలా అరే తురేలు కొడితేనే మనం పెద్దగా గట్టిగా మాట్లాడేస్తాను నమ్మే పరిస్థితులు లేవు సార్. సోషల్ మీడియా జమానా ఇది. అర్థమైందా? దయచేసి మీరు చిరంజీవి గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చే ముందు మీరు ఏం చేశారు? 2024లో ఏమన్నా అడిగారా? 2023 తెలంగాణలో ఎలక్షన్స్లో ఏమన్నా అడిగారా? ఒక్క బీసీ బిడ్డకి, ముఖ్యంగా ఒక మున్నూరు కాపు బిడ్డలకి ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఎందుకు తీసుకోలేదని అడిగేటువంటి దమ్ము, ధైర్యం లేదా? ఒక ముదిరాజు బిడ్డలకి తెలంగాణలో మంత్రివర్గంలో కానీ ఇంకొక దాంట్లో చోటు కల్పించలేకపోయారేంటని అడగలేకపోయారే? ఎందుకని? ఒక బీసీలకు సంబంధించి బండి సంజయ్ గారు లాంటి వ్యక్తో, లేదంటే ఈటెల రాజేంద్ర గారు లాంటి వ్యక్తో సీఎం క్యాండిడేట్గా ఉండాలి అని చెప్పేటువంటి ప్రతిపాదన ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు వాళ్ళకి ఓట్లేసి గెలిపించలేకపోయారు? ఆలోచించుకోవాలి. మీరు ఎందుకు నిలబడలేకపోయారు? మీలాంటి వాళ్ళు ఎందుకు ఇప్పటికీ ఆ కులం ముసుగులో కులానికి ద్రోహం చేస్తూ, మీరు ఎదుగుతూ కులాన్ని మాత్రం తొక్కేస్తూ ఆ బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి అసలు సిసలైనటువంటి కుట్రదారులుగా మీరు పార్టీలు పెట్టుకుని మీరు మాత్రం వేల కోట్లు, బోడే రామచంద్ర యాదవ్ గారి లాగా కొన్ని వేల కోట్లు సంపాదించుకుంటారు. కానీ బీసీలు మాత్రం అలాగే ఉండిపోతారు. వాళ్ళకి కనీసం అవకాశాలు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి లాగా, చిరంజీవి గారి లాగా 100కు పైగా సీట్లు ఇచ్చి బయటకు తీసుకురావాలనేటువంటి యోచన చేస్తే వాళ్ళని తిడతారా? ఏంటండి ఇది? అవమానకరంగా అనిపించట్లా? సిగ్గుగా అనిపించట్లా? ఏం చేస్తాంలేండి, అంతే. చేసే వాళ్ళకన్నా మీకు వెనకాల మిమ్మల్ని రాజకీయ నాయకులుగా మీకు వెనకాల పెట్టి జాగ్రత్త చేపిస్తుంటారు కదా, వాళ్ళే గొప్పేమో. మీకు ఏం చేస్తానండి.